అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. మయూఖాదిత్య వృత్తాంతాన్ని మనం నిన్నటి రోజున ప్రారంభించుకున్నాం. అందులో ప్రత్యక్షమైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రార్థన చేస్తూ బ్రహ్మాండమైనటువంటి మంగళగౌరి అష్టకాన్ని సూర్యభగవానుడు చదివాడు అని ఒక 2 శ్లోకాలు కూడా నిన్న చెప్పుకోవడం జరిగింది. విశ్వేశ్వరి తమసి విశ్వజనస్య కర్త్రీ త్వం పాలయత్రిసి తథా ప్రళయే హ్యంత్రీ త్వన్నామ కీర్తన సముల్లసదచ్చ పుణ్యా స్రోతస్వినీ హరతి పాతక కూలవృక్షాన్ అంటూ ఇంకా చెప్తారు. మాతర్భవాని భవతి భవతీవ్ర దుఃఖ సంభారహారిణి శరణ్యమిహాంతి నాన్య ధన్యాస్తయేవ భవ భువనేషు తయేవ మాన్యా యేషు స్ఫురేత్తవ శుభ కరుణాకటాక్షః. ఈ లోకంలో ఎవరిని నమ్మాలి, ఈ లోకంలో ఎవరిని గౌరవించాలి అని మాకు సందేహం వస్తే అమ్మా సమాధానం చాలా సులువుగా దొరికిపోతుంది మాకు. కేవలం నీ కరుణా కటాక్షాలు ఎవరి మీద అయితే ప్రసరింపబడతాయో వాళ్ళని మాత్రమే మేము నమ్మాలి, వాళ్ళని మాత్రమే మేము గౌరవించాలి, వాళ్ళకి మేము నమస్కరించాలి. అమ్మా నీ కరుణాకిరణములను దయతో నువ్వు ప్రసరించాలి అని అనుకుంటే అసలు నువ్వుగాక ఇంకెవరు తల్లి ప్రసరింపజేయగలరు? ఇంకా ఎవ్వరూ కూడా లేరుగాక లేరు. నీ కరుణారసాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ధన్యులు, వారే మాన్యులు. ఏ త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశాం కాశీపురీ స్థితిమతీం నతమోక్షలక్ష్మీం తాం సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధబుద్ధీన్ నిర్వాణరక్షణ విచక్షణ పాత్రభూతాన్. అమ్మా నువ్వు మోక్షలక్ష్మివి అమ్మా. అమ్మా కాశీక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి మోక్షం రాకుండా ఉంటుందా? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షాన్నిచ్చేటటువంటి మోక్షలక్ష్మి ఇలా శరీరాన్ని ధరించి మంగళగౌరీదేవిగా నా ఎదుట ప్రత్యక్షం అయినట్లుగా నేను భావిస్తాను అని స్తోత్రాన్ని చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శంకరుడు భాస్కరుడి యొక్క భుజాలు పట్టి పైకి లేపి, లేవయ్యా భాస్కరా లే అని, భాస్కరా నువ్వు నాకన్నా వేరే వాడివి కాదు, నాకు సంబంధించినటువంటి 2వ శరీరానివి నువ్వు. మనం గతంలో చెప్పుకున్నాం శివుడికి సంబంధించినటువంటి అష్టమూర్తులు ఎవరు అంటే పంచభూతములు. పంచభూతములు అంటే పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్. పృథివీ అంటే భూమి, జలము, అగ్ని, అలాగే ఆకాశము, ఇలాగ పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు అక్కడికి 5 అయితే సూర్యచంద్రులు అక్కడికి 7, వీటిని అనుభవిస్తున్నటువంటి ప్రాణులు. అందువల్ల శివుడి యొక్క అష్టమూర్తులలో సూర్యుడు కూడా ఒకడు. నువ్వు పరమేశ్వరుడు ఉంటున్నాడు సూర్యుడితోటి.
సూర్య, నువ్వు సామాన్యుడివి కాదయ్యా. ఆదిత్య, నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు ప్రత్యక్ష సాక్షివి. నువ్వు నా గురించి చేసినటువంటి ఈ స్తోత్రం చాలా గొప్పది. అలాగే నా పక్కన ఉన్నదేం పార్వతీదేవి, అమ్మ గురించి, ఆ అమ్మకి మంగళ అని ఇంకో పేరుంది. గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి గౌరీ, పూర్వం గౌరవర్ణంలో ఉండేది, తర్వాత నీలవర్ణంలోకి మారిపోయింది, అది వేరే సంగతి. గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి గౌరీ, మంగళగౌరీ అయింది. అలాగా నువ్వు ఈ మంగళగౌరీ స్తోత్రాన్ని చేసేవి, ఈ మంగళగౌరీ స్తోత్రము మంగళాష్టకం కింద ప్రసిద్ధి చెందుతుంది అని నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని గభస్తేశ్వర లింగము అని పిలువబడుతుంది. భాస్కర, నువ్వు తపస్సు చేసేటప్పుడు ఆకాశంలో నీ కిరణాలు కనబడ్డాయి కానీ నువ్వు కనపడలేదు, నీ శరీరం కనపడలేదు. మయూఖములు అంటే కిరణములు, అందువల్ల నీ మయూఖములు కనబడ్డాయి కానీ నువ్వు కనపడలేదు. అందువల్ల నువ్వు ఇక్కడ ఈ ప్రదేశంలో నువ్వు మయూఖాదిత్యుడిగా నువ్వు పిలువబడతావు అని చెప్పి శంకరుడంతటి వాడు చెప్పాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా భక్తిగా విన్నటువంటి వాళ్ళు నరకాన్ని మాత్రం పొందరుగాక పొందరు అని ఆశీర్వదించి మహాదేవుడు పార్వతీ సమేతంగా అంతర్ధానం అయ్యాడు. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై. సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడితో, అగస్త్య, ఇంకో చిన్న కథ చెప్తాను వినండి అని చెప్తున్నారు. దక్ష ప్రజాపతి కూతుళ్లలో కద్రువ, వినత అనేటటువంటి ఇద్దరు కుమార్తెలకు సంబంధించినటువంటి కథ. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 మంది కుమార్తెలు జన్మించారు. దక్ష ప్రజాపతికి అసిక్ని ద్వారా 60 మంది కుమార్తెలు జన్మించారు. ఇందులో దక్షుడు ధర్ముడికి 10 మంది అమ్మాయిల్ని, కశ్యపుడికి 13 మందిని, చంద్రుడికి 27 మందిని, అరిష్టనేమికి 4 కృపాశ్వుడికి 2, భృగువు కొడుకైనటువంటి శుక్రాచార్యుల వారికి 2, అంగీరసుడికి 2 ఇచ్చి వివాహం జరిపించాడు. ఇందులో కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి కద్రువ, వినత ఒక రోజున వనవిహారం చేస్తూ ఆ వనంలో ఆడుకుంటూ ఒక విచిత్రమైనటువంటి పందెం కాసుకున్నారు. ముందుగా కద్రువే అన్నది వినతతో, చెల్లి, నువ్వు ఆకాశంలో సంచరించేటటువంటి యోగ్యత అవకాశం ఉన్నదానివి కాబట్టి నువ్వు నాకు విషయం చెప్పు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని 7 గుర్రాలు పూంచినటువంటి రథములో సూర్యుడి ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, అందులో ఒక గుర్రం పేరు ఉచ్చైశ్రవం అని అంటారు కదా. ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా చెప్పు. చెప్పడమే కాదే చెల్లి, ఏదైనా నీ మనస్సుకి ఇష్టమైనటువంటి పందెం ఏదైనా పెట్టు అని అడిగింది. అప్పుడు వినత అన్నది, అక్క, ఇందులో పందాలు ఎందుకు అక్క? ఇలా పందాలు కాసుకుంటే మిత్రులు శత్రువులు అయిపోతారు, మన స్నేహానికి విఘాతం కలిగేటటువంటి ప్రమాదం కూడా ఉందక్క, పందాలు వద్దు అన్నది పాపం. అంటే కద్రు అన్నది, చెల్లి ఇదొక ఆట పందెం అంటూ లేకపోతే ఏ ఆట అంత రక్తి కట్టదే చెల్లి. ఆటల్లో పందాలు అనేటటువంటి సహజం, ఇందులో కోపతాపాలకి ఏమాత్రం అవకాశం లేదు, పందెం ఏమిటో చెప్పవే అని బలవంతం చేసింది కద్రువ. అప్పుడు వినత అన్నది, అక్క ఇంతగా నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టి నీకేది ఇష్టమైతే దాన్ని పందెంగా పెట్టక్క అన్నది, ఇంకా చేసేది ఏమీ లేక. అలా అయితే వినవే చెల్లి, ఈ పందెంలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ దగ్గర దాసిగా పనిచేయాలి. దీనికి సాక్షులుగా మన ఇద్దరి యొక్క సఖీజనం, నీ సఖులు నా సఖీలు ఎవరైతే ఉన్నారో సేవకులు, ఈ సఖీజనం అంతా కూడా ఈ పందానికి సాక్షులుగా ఉంటారు అని కద్రువ చెప్పింది. కద్రువ చెప్పిన తర్వాత కద్రువ అన్నది, ఉచ్చైశ్రవం గుర్రం అంతా తెల్లగానే ఉన్నది కానీ తోక నల్లగా ఉన్నది అని అన్నది. వినతన్నది, విచ్చైశ్రవం అంతా తెల్లగా ఉండి తోక కూడా తెల్లగానే ఉన్నది అక్క అని చెప్పింది. సరే, ఇలాగా వీళ్ళిద్దరూ అనుకున్న తర్వాత ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక
తెల్లగా ఉందో నల్లగా ఉందో తెలియదు. అది తెలియాలంటే ఎందుకంటే అప్పటికి సాయంత్రం అయిపోయింది. సరే మర్నాడు పొద్దున్న దీని సంగతి తేల్చుకుందామని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ ఉచ్చైస్రవం యొక్క తోక తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు, ఈ కథ మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.